మహిషాసురమర్దనం. పూర్వం రుంభుడని వాడు కర్మవశాన ఒక గేదెతో సంపర్కం చెందడంతో ఆ గేదె కడుపున ఒక దున్నపోతు రాక్షసుడు పుట్టాడు. వాడే మహిషాసురుడు. ఏ మగాడి చేత చావు లేకుండా వరాలు పొందాడు. ఆ బలంతోనే ఆ 14 లోకాలను ఆధిపత్యంగా హింసించసాగాడు. దేవతలంతా పరాశక్తిని ప్రార్థించారు. తమ గోడు చెప్పుకున్నారు. అనంతరం శివ సంకల్పంతో పరదేవత నుంచి ఒక అంశ ప్రజలింపజేసింది. ఆ జ్వాలధ్వంస జ్వాలాసన్నిపమైన కన్యగా పరిణమించింది. 3 కళ్ళతో 8 చేతులతో శూల పరశు చక్రాధ్య ఆయుధాలతో అవతరించింది ఆ బాల. మహిషాసునిపై దండెత్తింది. ఆశ్వేజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు 9 రోజులు భీషణమైన యుద్ధం సాగింది. నవమి నాడు మహాలక్ష్మి రూపంతోనూ, దశమి నాడు సరస్వతి రూపంతోనూ రాక్షస సైన్యాన్ని చీల్చి చెండాడింది. దశమి నాడే లోకకంటకుడైన మహిషాసురుడి కంఠం కోసేసింది. దేవతలు అమ్మవారిపై పూలవాన కురిపించారు. ఆమె మహిషాసుని మర్దినిగా పేరు పొందింది.